JNTU అనంతపురం. సో లాస్ట్ ఇయర్ 2022 ఏప్రిల్లో మన 12వ కాన్వకేషన్ జరుపుకున్నాం. ఈ సంవత్సరం 13వ కాన్వకేషన్ జనవరి 6వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కాన్వకేషన్ జరుగుతుంది. ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ హోదాలో మన ఆనరబుల్ గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు వస్తున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా కాన్వకేషన్ రోజు ఇక్కడ కాన్వకేషన్కి అటెండ్ అవుతున్నారు. సో వీరితో పాటు మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ, అలాగే మన యూనివర్సిటీ అఫీషియల్స్, డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కాన్స్టిట్యూషన్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు మనం జరుపుకోబోయే కాన్వకేషన్కు సంబంధించినటువంటి విద్యార్థులు 2022లో పాస్ అయినటువంటి విద్యార్థులు, అలాగే 2023లో సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు, ఈ 2 సంవత్సరాల విద్యార్థులకు బంగారు పథకాలు, అలాగే PhD కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయబోతున్నాం. సో ఇందులో ముఖ్యంగా మొత్తం గోల్డ్ మెడల్స్ ఈ 2 సంవత్సరాలకి సంబంధించి 71 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 2021-22 సంవత్సరానికి 37 గోల్డ్ మెడల్స్, 2022-23 సంవత్సరానికి 34 గోల్డ్ మెడల్స్. సో ఇందులో 2021-22 సంవత్సరానికి సంబంధించి 17 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నాం. అలాగే 22-23 సంవత్సరానికి సంబంధించి 12 మంది అబ్బాయిలు, 22 మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద 71 మంది గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా PhD క్యాండిడేట్స్ ఈ 2 సంవత్సరాలు కానీ కాదు, లాస్ట్ కాన్వకేషన్ జరిగిన తర్వాత ఈ కాన్వకేషన్కి ఈ మధ్య పీరియడ్లో PhD డిగ్రీ పొందిన మొత్తం విద్యార్థులందరూ కలిసి 265 మందికి PhD డిగ్రీ ప్రదానం చేయబడుతుంది. ఆ రోజు ఈ మొత్తం డిగ్రీలు కలిపి ఈ కాన్వకేషన్లో 86,142. డాక్టర్ ఆ రెండు చెప్పలేదు కదా మీకు? ఓకే, ఆల్రెడీ కవర్ చేస్తారు కదా. ఈ ఇయర్ వచ్చేసేసి మనకి హానరీస్ కాసా డాక్టరేట్ డిగ్రీ వచ్చేసి ప్రొఫెసర్ కె బాలవీరారెడ్డి గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చీఫ్ గెస్ట్గా ప్రొఫెసర్ వి సత్యనారాయణ రాజు గారు, ఫార్మర్ డైరెక్టర్ IIT ఢిల్లీ, అలాగే వేరియస్ హైయెస్ట్ పొజిషన్లో చేశారు. ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు చీఫ్ కన్సల్టెంట్గా ఉన్నారు. ఈవెన్ అయోధ్య కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈయన సీనియర్ పర్సన్, మోర్ దాన్ 80 years ఉంటుంది. వారు కూడా రావడం జరుగుతుంది చీఫ్ గెస్ట్ కమ్ ఆరేటర్ కింద. వీరిద్దరూ మనం ఈ సంవత్సరం ఈ కాన్వకేషన్లో మనం గౌరవించుకుంటాం. హానరీస్ కాసా అన్నది మనం ఎలా అంటే మన నామ్స్లో రాసుకున్నది, మన ఆలంని ఎవరైనా మంచి హైయెస్ట్ పొజిషన్లో రిపీటెడ్ పొజిషన్స్ ఆక్యుపై చేసి మంచి ఉన్నత స్థానంలో నుంచి రిటైర్ అయిపోయి సర్వీస్ మోటివేటెడ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. బాలవీరారెడ్డి గారు వచ్చేసి ఫార్మర్ వైస్ ఛాన్సలర్ విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ బెళగావి 2 terms 6 years చేశారు. అలాగే డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ కర్ణాటక స్టేట్ 5 years చేశారు. దాని తర్వాత గవర్నర్ చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అని ఉంది, అది NIT క్యాలికట్, దానికి ఈయన చైర్మన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఉన్నారు.